కూనమనేని సాంబశివరావు గారు. సార్ కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష, కూనమనేని సాంబశివరావు గారు మాట్లాడినాక ఇస్తా, తప్పకుండా ఇస్తా, మైక్ ఇస్తా. కూనం అధ్యక్ష, మీకు ధన్యవాదాలు. తుఫాను వెలిసినట్లుగా ఉంది. మాలాంటి వాళ్ళకి అదేమనంటే సభ్యులు సంఖ్య ఇటువంటి చెప్తూ ఉంటారు. ఒక్కళ్ళైనా సరే ఇక్కడ అందరూ సమాన హక్కులే ఉంటాయి. ఒక్క శాసనసభ్యుడైనా సరే అందరూ ఆయా నియోజకవర్గాల నుంచి గెలిచే వచ్చారు. కానీ చాలా సరే, మరలా నేను డైవర్షన్ అని మీరు అనుకోవద్దు అధ్యక్ష. కానీ ఇవాళ ఈ సభ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఎజెండాకు సంబంధించి కాకుండా ఏవేమో అంశాలన్నీ రావటం చాలా బాధాకరంగా ఉంది. ఇలా జరుగుతూ ఉంటే ఇక మాలాంటి వాళ్ళం మాట్లాడాలన్నా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దీన్ని ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి మీరు విడిగా అయినా సరే ఆ రెండు పెద్ద పార్టీలని లేకపోతే మిగిలిన అన్ని పార్టీలను పిలిచి ఎక్కడో చోట ఒక సమన్వయంగా చేయవలసిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. లేకుండా ఉంటే సమయం గడుస్తూ ఉంది, అంశాలేమి చర్చకు రావట్లేదు, ఎటువెటో ఎజెండా డైవర్ట్ అయిపోతూ ఉంది. దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ విద్యుత్తుకు సంబంధించి ఈ సందర్భంగా కొన్ని పాతవి మీకు గుర్తు చేయాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఉచిత విద్యుత్ అనేది నాకు తెలిసి నాకున్న గుర్తు మేరకు మొట్టమొదటిసారిగా విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టారు. తర్వాత ఎన్టీ రామారావు గారు 5 హార్స్ పవర్ వ్యవసాయానికి సంబంధించి వారు తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు గారి కాలంలో ఈ విద్యుత్ పెద్ద గొడవ జరిగింది. అప్పుడు సంస్కరణలు ఆ నేపథ్యంలో ఆ సందర్భంగా సిపిఐ, సిపిఎం, అలాగే ఆ తర్వాత కాంగ్రెస్, ఇలాగ అన్ని పార్టీలు కలిసి పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం, నిరాహార దీక్షలు అప్పుడున్న ఎమ్మెల్యేలు చేయటం, అప్పుడున్నటువంటి దానిలో నాకు తెలిసి 17-18 రోజులు లేకపోతే 13-14 రోజులు నిరాహార దీక్షలు కూడా చేశారు. అందులో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇక ఈ ఉచిత విద్యుత్ అనే ఒక ఆలోచన రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ టారిఫ్ పెంచడానికి కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కానీ ధైర్యం చేయలేకపోతున్నారంటే ఆనాడు కమ్యూనిస్టులు అలాగే ఇతర